అండ్ ఈ రోజు అయితే మీ ముందుకు ఒక సరికొత్త ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది. అది ఎక్కడో కాదండి, రామేశ్వరం టెంపుల్ కి బిసైడ్ ఉంటుందండి. జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే, 500 మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. సో బెంగళూరు హైవే నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఇది న్యూ ప్రాజెక్ట్ అండి, ఇంకా లాంచ్ కాలేదు. మొత్తం ఇది ప్రాజెక్ట్ వచ్చేసి 25 ఎకరాస్ ప్రాజెక్ట్ అండి. ఇది దీంట్లో వచ్చేసి ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నామంటే మనము 60 ఫీట్ రోడ్ ఇస్తున్నామండి, మెయిన్ రోడ్. ఇంటర్నల్ గా వచ్చేసి 40 ఫీట్ రోడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ డ్రైనేజెస్ కానీ, ఎలక్ట్రిక్ పోల్స్ కానీ, అండ్ మనం సీసీ రోడ్స్ తో ఇస్తున్నామండి. అది కాక మనకి సీసీ కెమెరాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మన క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అండ్ మంచి అవెన్యూ ప్లాంటేషన్ తోని, ఓవర్ హెడ్ ట్యాంక్ లతో మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ మన ప్రాజెక్ట్ కి వచ్చేసి ఎంట్రన్స్ లో మనకు ఒక మంచి ఆర్చ్ కూడా రెడీ చేయబోతున్నాము. ఆర్చ్ దగ్గర వచ్చేసి మనకి 24/7 సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మన ప్రాజెక్ట్ మొత్తం సరౌండింగ్స్ సీసీ కెమెరాస్ తోనే ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ప్రొవైడ్ చేస్తామండి ఈ ప్రాజెక్ట్ కి. సో ఇందులో కూడా మనం వచ్చేసి మంచిగా 2 పార్క్స్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నామండి. మంచి చిల్డ్రన్స్ ప్లే ఏరియా గానీ, ఓపెన్ జిమ్ గానీ, అండ్ వాలీబాల్ కోచ్ గానీ, అండ్ ఓపెన్ క్రికెట్ నెట్ గానీ, ఇలాంటివి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మంచి బుద్ధ స్టాచ్యూ కూడా మనము మన ప్రాజెక్ట్ లో ప్రొవైడ్ చేయబోతున్నామండి. ఇంకా వచ్చేసి మనకి ప్రాజెక్ట్ లో మంచి పార్క్స్ డెవలప్మెంట్స్, అలాగే సీసీ రోడ్ డెవలప్మెంట్స్ గానీ, అలాగే ఎలక్ట్రికల్ డెవలప్మెంట్స్ గానీ, మనం ఇచ్చే ఎమ్యూనిటీస్ గానీ, ఇంకా చాలా అద్భుతంగా దీన్ని రెడీ చేయబోతున్నాము. సో ఇంకా ఇది లాంచ్ కాలేదండి, రాబోయే న్యూ ఇయర్ లో లాంచ్ చేయబోతున్నాము ఈ ప్రాజెక్ట్ ని. ఇది మొత్తం వచ్చేసి 25 ఎకరాస్ ప్రాజెక్ట్ అండి. సో మన ప్రాజెక్ట్ కి ఉన్న సరౌండింగ్స్ మనం చూసుకున్నట్టయితే నాట్కో గానీ, ఎంఎస్ఎన్ ల్యాబ్ గానీ, అలాగే చూసుకున్నట్టయితే అమెజాన్ డాటా సెంటర్ గానీ, మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ గానీ, ఇంకా ఇండస్ట్రియల్ ఏరియాస్ గానీ, బాల్నగర్ సెడ్జ్ గానీ, అండ్ పోలోపల్ సెడ్జెస్ గానీ, ఇవన్నీ చాలా నియర్ బై ఉన్నాయండి మన ప్రాజెక్ట్ కి. సో ఇది ఎక్కడ కాదండి, జస్ట్ బెంగళూరు హైవే నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. సో ఇంకా చూసుకున్నట్టయితే మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసుకున్నట్టయితే జస్ట్ 30 మినిట్ డ్రైవ్ లో ఉంటుంది. అదే శంషాబాద్ ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ 25 మినిట్ డ్రైవ్ లోనే ఉంటుంది. సో ఇంకా ఈ ప్రాజెక్ట్ లాంచ్ కాలేదు, అదే చెప్తున్నా కదా, నెక్స్ట్ ఇయర్ లో, న్యూ ఇయర్ లో లాంచ్ చేయబోతున్నాం. సో ఇంకొకటి, మనం అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా మన ప్రాజెక్ట్ ఇన్సైడే ఉంటుందండి. సో రేడియల్ రోడ్స్ కూడా ఉన్న 60 రేడియల్ రోడ్స్ లో కూడా మన ప్రాజెక్ట్ కి ఒక 200 ఫీట్ రేడియల్ రోడ్ కూడా మన ప్రాజెక్ట్ డిసైడే వెళ్తుందండి. సో రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి మనకి జస్ట్ 5 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్ ఇన్సైడే ఉంటుంది మన ప్రాజెక్టు. సో చూస్తున్నారు కదా, ఇంకా ఈ ప్రాజెక్ట్ లో అయితే చాలా తక్కువ ప్రైస్ లో లాంచ్ చేయబోతున్నాం ఈ ప్రాజెక్ట్ ని. ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.